దేవుని సన్నిధిలో ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఆయన సన్నిధి మనకెంతో ఈరోజు అవసరం. ఆయన సన్నిధిని మనం ఉండాలని మనము కోరుకుంటూ కూర్చుందాం. ఇక్కడ ఒకసారి అందరూ స్తోత్రం చెల్లించగలరా? కొంచెం సౌండ్ చూడగలరా? కొంచెం సౌండ్ చూడండి. కొంచెం ఈరోజు మరి సహోదరుల ఇంటి దగ్గర ఈ క్రిస్మస్ ప్రార్థన కూడికను జరగడం అనేది మరొకసారి క్రీస్తు యేసు నామమున నేను సంతోషించుచున్నాను. కనుక ప్రియమేంటి దేవుని బిడ్డలరా, ఈరోజు కూడి కూర్చునేంటి మీరందరూ మరి జాగ్రత్తగా కాసేపు దేవుని మాటలు వినాలి. తొందరగానే మనము ప్రార్థన ముగించుకోవడానికి ఇష్టపడదాం. ప్రభు ఎంతసేపు మాట్లాడతారో ఆయన. మరి ఈ కూడిక అనంతరం సంతోషంగా ఈ కుటుంబంలో కేక్ కటింగ్ కూడా క్రిస్మస్ సందర్భముగా కేక్ను కూడా కట్ చేయటం జరుగుతుంది. మరి ఈరోజు ముఖ్యంగా ప్రభు యొక్క సన్నిధిలో దేవుని మాటలు మనము విందాం. అందరూ కూడా మీ బైబిల్ను తెరిచి సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి ఒకళ్ళు. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముగా ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇజ్రాయేలీలో లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టెను, కలహ వీరులందరినీ నాశనము చేయను. దేవుడు ఈ మాటల ద్వారా ఈరోజు మనతో మాట్లాడును గాక. ప్రియులారా, ప్రియమేంటి దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఇక్కడ మాట్లాడుచున్నంటి ఈ మాటని మీరు మనసారా ఆలకించడానికి ఇష్టపడండి. ఇది ఒక ప్రవచనం. ఒక ప్రవక్త చెప్తున్నట్టు ఒక ప్రవచన వాక్య భాగం. ఈ ప్రవక్త పేరు బిలాము అనేటువంటి ప్రవక్త. ఇతడు ఒక రోజున ఒక రాజు చేత ప్రేరేపించబడి లేక ఒక రాజు చేత ఆహ్వానం అందుకుని దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలను శపించడానికి ఇజ్రాయేలీలకు సమీపంగా ఉన్న ఒక ప్రాంతానికి, ఒక మైదానానికి, ఒక కొండ మీదకి వెళ్ళి లోయలో ఉన్నటువంటి ఇజ్రాయేలీక ప్రజలందరినీ కూడా శపించమని చెప్పడం జరిగింది. అయితే అంతకు ముందే దేవుడు ఈ ప్రవక్తతో మాట్లాడిన విషయం ఏమిటి అంటే, నేను ఏది చెప్తే అదే నువ్వు మాట్లాడాలి, దేవునికి మహిమ కలుగును గాక. అయితే
ఈ ప్రవక్త శపించడానికి వచ్చినప్పుడు దేవుడు తన నోటిలో ఏం చేశాడో తెలుసా? ఆశీర్వాద వచనములను పెట్టి ఇశ్రాయేలును ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఆ ప్రవచన, ఇప్పుడు చదువుకున్న ప్రవచన వాక్యంలో కూడా ఇశ్రాయేలులకు మంచి వార్త ప్రవచించుచు ఉన్నాడు. అదేంటంటే, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్లు కాదు అని ఇక్కడ ఒక నక్షత్రమును గురించి మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇక్కడ చూస్తున్నాం. మీకు అర్థమవుతుందండి? నక్షత్రమును గురించి మాట్లాడుతున్నాం. నక్షత్రము యాకోబులో ఉదయించాను. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈ మాటలు, ఈ వాక్యాలు అనేక సార్లు దైవజనులు మాట్లాడినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు కూడా మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన ఎలాంటి కోణంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడో విన్నాం. ఎందుకంటే ఎవరు మాట్లాడినా దేవుని మాటలే గాని, దేవుడు కొన్ని సందర్భాలలో కొంతమంది విషయాలలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారి వారి జీవితాల్లో కొన్ని ఆదరణలు, దేవుని యొక్క మాటలు అనుగ్రహించబడతాయి కొన్ని యొక్క వాక్యముల చేత. ఇక్కడ ఒక నక్షత్రమును గురించి చెప్తూ ఉన్నాడు. యాకోబులో నక్షత్రం ఉదయించును అనే మాట కనపడుతుంది, చూసారా? ఇది ఎవరి గురించి రాశాడు, ఎవరి గురించి చెప్తున్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనేది మొట్టమొదటిగా మనము ఆలోచించవలసిన వారిగా ఈరోజు మనము ఉన్నాం. అయితే నక్షత్రం అంటే మీకు తెలుసు, ఇంగ్లీష్లో ఏమంటారు? స్టార్ కదా, స్టార్ కదా. మనకి పేపర్లో, టీవీలో చాలా మంది స్టార్లు కనపడతారు కదా. చెప్పండి, కనపడతారా లేదా? బోర్డు మంది స్టార్లు కదా దీంట్లో. అబ్బో, సూపర్ స్టార్, అబ్బో మా మెగా స్టార్, అబ్బా చూడండి చాలా తెలుసు. అంటే ఆయనకి చాలా కిరికేసి ఉన్నట్టున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. కనుక అనేక మంది స్టార్లు మనకి కనపడతారు. సరే, కానీ ఇవన్నీ కూడా డూప్లికేట్ స్టార్స్. నిజమైన స్టార్ ఎవరు లేరు కానీ, నిజమైన స్టార్ భూమి మీద లేరు కానీ, ఒక నిజమైన స్టార్ భూమి మీద, నిజమైన స్టార్ ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసు తప్ప ఇంకా లేరు. వాటిలన్నింటినీ కూడా రెడ్డింగ్తో కొట్టేవలసిందే తప్ప ఏమైనా స్టార్లు ఉన్నారంటే ఆ ఎందుకు పనికిరాని స్టార్లు, నీ జీవితాలను నాశనం చేసే స్టార్లు, అలాగే దండలు వేసి పూజించి పునస్కరించి పాలు వేసి అనగా అయ్యేసి పాములేక పోషించిన తర్వాత కచ్చకని కరుతుంది, కట్టుకుని అక్కడ చచ్చిపోతాం. ఏముండదు ఇక, జాగ్రత్త. ఆ స్టార్ జోలికి వెళ్ళకండి. ప్రజలు హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, వాక్యం విందాం. ఏది చెప్పినా ఆత్మీయంగా తీసుకోండి. ఎప్పుడైతే ఏది చెప్పినా దైవజనుడు ఆత్మీయంగా తీసుకుంటే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అయితే ఇక్కడ ఒక నక్షత్రం కనపడుతుంది, తెలుగులో, ఇంగ్లీష్లో స్టార్ అని చెప్పారు. ప్రియమైన వర్లరా, ఎక్కడ ఉదయిస్తుంది అంటున్నాడంటే యాకోబులో ఉదయిస్తుంది అన్నాడు. ఈ మాట ఇశ్రాయేలీయుల ప్రయాణంలో జరుగుతున్నటువంటి గొప్ప విషయం. ఇక్కడ యాకోబులో ఉదయిస్తాడు ఒక స్టార్ అన్న స్టార్ని గురించి మర్మయుక్తముగా ఆదికాండం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ మహానుభావుడి గురించి, ఎవరైనా ఈ స్టార్ అని ఆయన ఆదికాండం గురించి కూడా మర్మయుక్తంగా చెప్తూ వస్తాడు. ఏదేని తోటలో చెప్పాడు, తర్వాత ఇంకా ఎదరికొచ్చిన తర్వాత చెప్పాడు, ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. అబ్రహామును గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ స్టార్ని గురించి చెప్పాడు. స్టార్ అంటే ఉండదు, అంటే ఈ స్టార్ అనేటువంటి వ్యక్తిని గురించి, ఈ యేసయ్యను గురించి చెప్పడం జరుగుతుంది. అయితే యాకోబులోంచి వస్తాడు అనే మాట చూస్తే
యాకోబులోంచి వస్తాడు అని అంటే అబ్రహాము లేకుండా యాకోబు లేడు కదండి. అబ్రహాము ఉన్నాడు కనుక కదా, నేను ఉంటేనే కానీ మా అజూర్ లేడు కదా, అలాగా మా నాన్నగారు ఉంటేనే కానీ నేను లేను. అలాగా యాకోబు ఉన్నాడు అని అంటే ఇసాకు ఉన్నాడని అర్థం. ఇసాకు ఉన్నాడు అని అంటే అబ్రహాము ఉన్నాడు. అబ్రహాం ఉండబట్టే ఇసాకు ఉన్నాడు. ఇసాకు ఉండబట్టే యాకోబు ఉన్నాడు. యాకోబు ఉండబట్టే 12 మంది ఇజ్రాయేలీలు గోత్రకర్తలు ఉన్నారు. ఆ గోత్రకర్తలో అన్నమాట ఒకని పేరు యోధా. ఏం పేరండి? యోధా. మీరు వింటున్నారు కదా, యోధా. ఆ యోధాలోంచి ఎవరు వచ్చారో తెలుసంటే దేవుని పిల్లలారా, ఆ యోధా గోత్రంలోంచి ఎవరు వచ్చారంటే సంవత్సరాలు జరుపున ముందుకు వెళుతున్న తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశారంటే ఆ యోధా గోత్రంలోంచి కన్యక మరియ ద్వారా జన్మించిన వాడే యేసు క్రీస్తు ప్రభుల వారు. అయితే ఈ నక్షత్రమును గురించి మాట్లాడటం ఎందుకు జరిగిందంటే కొంచెం ఈ నక్షత్రాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం, కొద్దిగా క్లుప్తంగా చెప్పుకుందాం. ఎందుకంటే మనకి చాలా క్రిస్మస్లు జరుగుతాయి ఈ యొక్క నెలలో, వచ్చే నెలలో అనగా. అందుకని చాలా క్లుప్తంగా కొంచెంగా మనం చెప్పుకుంటూ వెళితే మీరు మెల్లగా బైబిల్ గ్రంథంలోనికి మత్తయి సువార్తలోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత నేను ఒక వచనాన్ని చెప్తాను, అప్పుడు చదవండి. మీ ఇష్టం వచ్చినట్టుగా చదివేయకండి వచ్చిందని కనుక నేను చెప్పినప్పుడు చదవడానికి ఇష్టపడండి. దేవుని వాక్యములో మత్తయి రాసినంటి శుభవార్తలో మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం కాదండి, 2వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదవండి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో, వినాలి, ఇదిగో, మీరు మర్చిపోకూడదు, ఇదిగో తూర్పు దేశమున వారి చూచిన నక్షత్రం శిశువు ఉండిన చోటికి మీదిగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. 10వ వచనం కూడా చదువు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి వారి యొక్క అంటే తమ పెట్టెలను ఇప్పి ఆ బంగారమును సాంబ్రాణిని బాళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలండి. ఇక్కడ నక్షత్రముని గురించి మాట్లాడుతున్నంటే ఈ మాట ఏమండి, ఈ నక్షత్రముని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక 2 విషయాలు కూడా మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునికి వచ్చి ఏమంటున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చాలండి. ఇక్కడ మనము చదువుకున్న ప్రతి భాగంలో కూడా నక్షత్రమును గురించి మనము చదువుకున్నాం. ఓకే, ఈ నక్షత్రము ఎక్కడ ఉదయించింది? ఎక్కడ ఉదయించింది?
తూర్పు దిక్కును కాదండి, తూర్పు దిక్కును చూశాడు. లేఖనాలు అంటే ఎక్కడ ఉదయించింటే ఆకాశంలో ఉదయించిందని చెప్పాలి. రైతులాడ హల్లెలూయా. వాళ్ళు తూర్పు నుంచి వచ్చారు కనుక వాళ్ళు తూర్పు వైపున ఏం చేశారంటే ఆకాశంలో చూశారు కనుక ఏం కనపడింది? ఆకాశంలో కనపడింది. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ వీళ్ళు ఎక్కడ చూశారు అంటే, ఈ నక్షత్రాన్ని ఎక్కడ చూశారంటే ఒక్క మాటలో మీరు చెప్పాలి అంటే ఆకాశంలో చూశారు. బయలుదేరిన వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? తూర్పు దేశమున బయలుదేరారు. తూర్పు దేశపు నుండి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆకాశములో ఒక నక్షత్రాన్ని కూడా చూశారు. ఏమండి, ఈ నక్షత్రం హఠాత్తుగా కనపడిందంటారా వాళ్ళకి? మీరు గమనించాలి, ఈ నక్షత్రము హఠాత్తుగా ఏదో పుట్టగొడుగు వచ్చినట్లుగా వచ్చిందంటారా? పాయింట్, మీరు ఎవరైనా చెప్పగలరా? ఈ నక్షత్రం అకస్మాత్తుగా అప్పటికప్పుడు వచ్చిందంటారా? అప్పటికప్పుడే సిద్ధపడిందంటారా? లేఖనాలు మనం తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. ఈ నక్షత్రము చూసిన వారు ఎవరు అంటే ఇక్కడ అంటున్నారు, ఇక్కడ చూసిన వారు అంటే వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా. ఆగుదాం ఇక్కడ, ఏనండి ఏమండి, వారు ఎవరంటే తూర్పు దేశం నుంచి బయలుదేరిన కొంతమంది వ్యక్తులు. మీకు అర్థమవుతుందండి? ఆ వ్యక్తులు ఎవరంటే వాళ్ళు భూగర్భ ఆకాశము యొక్క లో ఉన్నటి విషయాలను తెలుసుకునేటి శాస్త్ర వ్యక్తులు. వాళ్ళు ఎవరు? మనం ఏమంటారు వాళ్ళని? సైన్సిస్టులు అంటాం కదా. అంటే భూమిలో ఏముంది, ఆకాశములో ఏముందని ఎప్పుడు వాళ్ళ పనులు అదే పని, ఇంకా అదే పని మీద ఉంటారు వాళ్ళు. ఇంకా 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 అదే లోకం అనమాట. ఇంటికాడ ఏముంది ఇంకేం చూడరండి వాళ్ళు, లేకపోతే మనకి ఏంటి ఇంకా చూడరు వాళ్ళు. ఆ సైన్సిస్టులు అయిన తర్వాత ఇంకా అదే పని, ఇంకా అంతమానం చేస్తారంటే అవి పైకి చూస్తూ ఉంటారు, కింద చూస్తూ ఉంటారు, ఇక్కడ చూస్తూ ఉంటారు. ఏం దొరుకుతుందా, ఏం లోకానికి అందించాలా, లోకానికి ఏం చెప్పాలా, ప్రజలకు ఏ వర్తమానం ఇవ్వాలా, ఏం జరుగుతుందా, ఇదే పనితో పిచ్చోళ్ళు అయిపోయి ఉంటారు దాంట్లో. కానీ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కానండి, మహాజ్ఞానులు అండి. ఎందుకంటే నీకు నాకు ఆకాశంలో ఏమైనా కనబడతాయండి? నేను ఊరికి పిచ్చోళ్ళు అని అన్నాను, ఎందుకంటే దాంట్లోనే అదే కదా. దాని మీద ఉన్న వాళ్ళు ఏమనిపిస్తారు? పెద్ద పిచ్చే కదా అది. పిచ్చి అంటే రెండు రకాల పిచ్చి. ఏ పిచ్చి? ఇప్పుడు చెప్పిన ఈ పిచ్చి, ఇంకో వేరే పిచ్చి ఉంటుందండి, వేరే పిచ్చి ఉంటుంది. అది మంచి పిచ్చి కాదండి అది. అయితే ఇక్కడ కనపడిన విషయం మనం గమనిస్తే వీళ్ళు శాస్త్రవేత్తలు. ఈ శాస్త్రవేత్తలు వాళ్ళు ఎప్పుడు కనిపెడుతూ చూస్తూ ఉండగా ఆకాశము కనపడిందంటండి ఒక నక్షత్రం. దాన్నే అన్నాను అంటే ఈ యొక్క నక్షత్రము హఠాత్తుగా కనబడిందా, లేకపోతే ఈ నక్షత్రము అప్పటికప్పుడు పుట్టగొడుగులాగా వచ్చేసిందా? ఎప్పుడైనా మీరు విన్నారా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా చెప్తే విన్నారా? ఇంటే మంచిదే, అయినా నేను మరొకసారి చెప్తాను. ఇది పుట్టగొడుగులాగా వచ్చేసిందా అంటే లేదు. సరే, మనం బైబిల్ తీయొద్దు కానండి. ఆది కాండంలోకి వెళితే 4వ సృష్టిలో, ఆది కాండం 1వ అధ్యాయంలో మీరు ఎవరు చదవక్కర్లే, చదివితే ఇంకా చాలా వాక్యాలు ఉంటాయి అక్కడ, నేను వెళ్ళలేను కనుక. ఆది కాండం 1వ అధ్యాయంలో సృష్టి చెప్తున్నప్పుడు 6 దినముల సృష్టి జరుగుతుంది. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒక మాట అడుగుతున్నా, 6 దినముల సృష్టినా? చెప్పండి, 6 దినముల సృష్టినా 7 దినముల సృష్టి? 6 దినముల సృష్టి కదా. ఓకే, మంచిది, మంచివాళ్ళు బాగానే ఉన్నారు నా దగ్గర చర్చిలో. కానీ 6 దినముల సృష్టిలో 4వ దినమును సృష్టించడంలో మనకి అక్కడ కొన్ని వాక్యాలు కనబడతాయి. అవి ఏంటంటే ఆకాశమునందును జ్యోతులు కనపడతాయి, ఆకాశ మండలంలో ఏం కనపడతాయి? నక్షత్రములు కనపడతాయి. ఓకే, మంచిది. ఒకసారి స్తోత్రం చెప్పండి. సూర్యుడు అనేవాడు పెద్ద జ్యోతి అని రాశాడు అక్కడ కదా. చంద్రుడు అన్నవాడు చిన్న జ్యోతి అన్నాడు. అక్కడ ఇంకేం రాశాడు? నక్షత్రములు.
కూడా అక్కడ అనేకమని ఆకాశంలో చాలా ఉన్నాయి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. అక్కడ నక్షత్రాలు ఉన్నాయి. అవి ఎప్పుడు సృష్టించాడు దేవుడు? ఎప్పుడు వాటిని పిలిచాడు దేవుడు? ఎప్పుడు వాటిని ఉంచాడు అని అంటే ఆది కాండంలో దేవుడు సృష్టించినప్పుడు, సృష్టి చేస్తున్నప్పుడు అప్పుడే ఉంచాడండి పాస్టర్ గారు అనేది మీ సమాధానం కదా. మాట్లాడరేంటమ్మా? లేదా అంతకు ముందు ఆయన సృష్టించి నక్షత్రాల గురించి ఆయన మాట్లాడా? సూర్య చంద్రుల గురించి ఆయన మాట్లాడా? ఓకే, అక్కడ మనకు కనపడుతుంది అక్కడే. కనుక నక్షత్రాలైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, చంద్రుడు వెలిగిస్తాడు కదా, సూర్యుడు కూడా వెలిగిస్తాడు. ఇంకో మాట చెప్పాలి నేను, చంద్రుడు తనంతట తాను ఎలగలేడు. మీకు ఆ విషయం తెలియదు, సైన్సిస్టులకు తెలుస్తుంది, అది చదివినోడికి తెలుస్తుంది. దానికి స్వయం ప్రకాశ శక్తి లేదు, స్వయం ప్రకాశ శక్తి లేదు. ఒక మాట చెప్పమంటారా? ఈ లైట్ ఉందా, ఇది వెలుగుతుంది కదా, వెలుగుతుందా లేదా చెప్పండి. మరి అలా చెప్పండి, అడిగితే చెప్పండి, అడగకుండా చెప్పే సమాధానం బాగో మీ దగ్గర. ఎందుకంటే నా వాక్యానికి దొడ్డు దారికి వెళ్ళిపోద్ది అనమాట. నేను అడిగినప్పుడు చెప్పేదానికి బాగుంటది. ఏమండి, ఆయన అర్జెంటుగా ఏం చేసినట్టే ఆ వైర్ పిగియడు అనుకో, ఇప్పుడు వెలుగుద్దా లేదా? వెళ్ళదు కదా. అలా వచ్చేయండి దగ్గరికి వస్తే మీకు అర్థమవుతుంది. అంటే అది తనంతట తాను వెలిగే స్వయం ప్రకాశత ఉందా లేదా? కొంచెం గట్టిగా చెప్పండి. కరెక్టా? మీకు అర్థమైంది అంటే ఇప్పుడు అది చెప్తే కానీ ఇది మీకు అర్థం అవ్వదు. అయితే మరి చంద్రుడు ఎలా వెలుగుతాడండి అంటే సూర్యుడు యొక్క ప్రకాశం దేని మీద పడుతుందంటే చంద్రుడి మీద పడుతుంది. కనుక ఆ సూర్యుడి యొక్క ప్రకాశం ఉంది చూసారా, ఆ సూర్యుడి యొక్క ప్రకాశము చంద్రుడి మీద పడటం వల్ల చంద్రుడు కూడా ఏమవుతున్నాడో తెలుసా? కాంతినిస్తున్నాడు. హాలలో చెప్పండి. సరే, అంతా బాగున్నది. మరి నక్షత్రాల గురించి చెప్పలేదు, అసలు దాని గురించే మనం చెప్పుకోవాలి. ఇంకేమున్నాయి అక్కడ? నక్షత్రములు కూడా ఉన్నాయి. సరే కానండి, మనం ఇప్పుడు నక్షత్రముల గురించి చెప్తున్నాం. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది. ఆ యొక్క నక్షత్రం ఉదయించడము అనే మాట మనం ఏం చేసుకోవాలంటే యేసుక్రీస్తు పుట్టికని గురించి మాట్లాడుతున్నట్టు మాట కదా. అయితే మనము ఈ నక్షత్రముల గురించి బాగా తెలుసుకోవాలంటే సువార్తల్లో మనకి బాగా దేవుడు బయలుపరుస్తాడు. అది మొత్తం సువార్త అయినా ఏమండి, అలాగే లూకా సువార్త అయినా, సువార్తల్లో యేసుక్రీస్తు పుట్టిక గురించి మాట్లాడుతున్నప్పుడు జ్ఞానులైన వారు తూర్పు దేశపు నుంచి బయలుదేరిన వారు, వీళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చిన వాళ్ళు, వారు ఒక శాస్త్రవేత్తలని మనం చెప్పుకున్నాం. అయితే వీళ్ళు ఆకాశంలో చూసినప్పుడు ఒక నక్షత్రమును చూశారు. అది చూసి అది వాళ్ళు ఒక మాట అన్నారు. ఆ మాటను చదివించారు, చదవక్కర్లేదు. హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు యేసు పుట్టిన పిమ్మట అని రాసే మాట్లాడుతూ మొదలెట్టారు. అక్కడ మీరు చదవనక్కర్లేదు, వద్దండి. ఇక అందుకే చదివించేసి వదిలేసా. ఏమని? యూదా దేశ బెత్లెహేములో ఉన్న హేరోదు రాజు అనగా పరిపాలన చేస్తున్నాడు కదా, రాజు దగ్గరికి వచ్చి యేసు పుట్టిన పిమ్మట అంటే యేసు పుట్టిన పిమ్మట ఏం చూశారంటే అండి, చూచాము అన్నారు. చూచాము అన్నారు. ఏం చూశారు వాళ్ళు? నక్షత్రమును చూచారట. ఏమండి, అయితే ఈ నక్షత్రము వీళ్ళు ఎప్పుడు చూసినట్టు ఉంది? యేసు పుట్టిన పిమ్మట కదా. యేసు పుట్టిన పిమ్మట చూడగా వాళ్ళు వెంటనే ఏం చేశారంటే దీని గురించి రీసెర్చ్ చేశారు, లేక గ్రంథాలను పరిశీలన చేశారు, లేక ఆయా పుస్తకాలను తిరగేయడం ప్రారంభించారు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. వినాలి, ఈ మాటలు వినాలి, మీకు అర్థమవుతుందండి. అంతేగాని తప్ప లాలి లాలమ్మ బుజర బాబు లాలమ్మ జోజో అని పాటలు పాడి మన ఇంటికి వెళ్ళిపోతే దేవుడు ఎవరో మనకు అర్థం కాడు. అర్థమవుతుందండి? మనకు అర్థం కాడు దేవుడు అర్థం కావాలంటే వాక్యం వినాలి, అంతే కదా. ఏమండి, కనుక ఈ సమయంలో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి లేఖనాలు మనకి ఎంతో
అవసరం. అలాగే యేసుక్రీస్తు పుట్టుకని గురించి అర్థం చేసుకోవడం లేఖనముల వాక్యములు అనేక మర్మాలు చాలా నిగూఢముగా దాగి ఉన్నాయి. ఈ నిగూఢముగా దాగి ఉన్నవి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన సేవకులైన వారితో మాట్లాడుచు మనతో మాట్లాడి ఆ యేసును మనకి దగ్గర చేస్తాడు, పరిచయం చేస్తాడు, రక్షణలోకి నడిపిస్తాడు. అది అసలు విషయం. మీకు అర్థమైందండి? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన వారలారా, ఇక్కడ క్షమించండి, ఆ తూర్పు దేశపు నుంచి బయలుదేరిన వాళ్ళు ఏం చూసి బయలుదేరారు వీళ్ళు అంటే, అక్కడే యేసు పుట్టిన పిమ్మట మేము ఏం చూసాము? ఆకాశములో ఉన్నది ఒక నక్షత్రాన్ని చూస్తాము. దాన్ని చూసి వాళ్ళు బయలుదేరారు. ఏమండి, బయలుదేరక ముందు వాళ్ళు చూసిన దానిని కంపల్సరిగా అది ఏంటని పరిశీలన చేయకోకుండా వదిలిపెట్టేటువంటి వ్యక్తులు ఎవరంటే, వదిలిపెట్టేటువంటి వ్యక్తులు కాదు. ఎవరంటే పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్తలు. వాళ్ళు పూర్తిగా ఏదైనా నిర్ధారించి ఇది ఫలానా చోట, ఫలానా విషయము, ఫలానా సంఘటన, ఫలానా విధంగా, ఫలాంది ఇది ఎక్కడ మనకి అనే ప్రూఫ్ సంపూర్ణంగా దొరుకుద్ది అనే దాన్ని బాగా పరిశీలన చేసిన తర్వాతే వాళ్ళు ముందని చేయడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏదో మనలాంటి అల్లాటప్ప చదువులు కాదు, మనలాంటి అనగా జ్ఞానం కాదు, మహాపరిపూర్ణత జ్ఞానము కలిగి ఎంతో ఆయా దేశాలు, ఆయా భాషలు కలిగినటి వారి దగ్గర నేర్చుకున్న శాస్త్రాలు, ధర్మము లేక ధర్మశాస్త్రము, ప్రవచనాలు, అనేకమైన సత్యాలు తెలుసుకునే వాళ్ళు పరిశోధన చేసేటి పరిశోధకులు. అయితే వీళ్ళు ఈ నక్షత్రమును గూర్చి బాగా పరిశీలన చేసిన తర్వాత ఆ నక్షత్రాన్ని గురించి ఆలోచించినప్పుడు ఆ నక్షత్రం అలా కనపడుతూనే ఉంది. ఈ నక్షత్రాన్ని చూచి వీళ్ళు వచ్చారట. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏం చూసి వచ్చారటండి? సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ నక్షత్రాన్ని చూచి రావడానికి అసలు ఏం జరిగిందంటారు? ఓకే, మౌనం అంగీకారం. నేను వెళ్ళిపోతున్నాను వాక్యంలో. ఎందుకంటే ఆ నక్షత్రమును చూసి వాళ్ళు బయలుదేరారు అంటే ఆ నక్షత్రము కూడా ఏం జరుగుతుందండి? నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. ఏంటి అంటే ఆకాశంలో నక్షత్రములను సూర్యచంద్ర వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు తప్ప కదిలే కదలకుల వాళ్ళ దగ్గర ఇది చెప్పండి లేవు, ఉండవు. ఒకవేళ నక్షత్రాలు కదులుతున్నవి, ఏమిటి సూర్యుడు కదులుతున్నాడు, ఇంకా చంద్రుడు కదులుతున్నాడు అని అంటే భూమి కదులుతుందని అర్థం అక్కడ. అంతేగాని అవి అక్కడే ఉంటాయి. ఒకసారి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందండి? ఇప్పుడు మనం ఊరు వెళ్తుంటే బస్సులో చూస్తుంటే చందమామ అని కూడా అవుతుంది. చందమామ రావే, జాబిల్లి రావే అన్నట్టు పిల్లలకి అంటే ఎక్కడికి వస్తుంది పిల్లలకి అనగా మనం అబద్ధాలు చెప్తున్నాం. చిన్నప్పటి నుంచే మనం ఆ ముద్ద తినడానికి ఆ ముద్ద ఆడు పేజీ పెడతాడు కానీ అబద్ధాలు చెప్పాడు. నేను మనం అబద్ధాలు చెప్పండి, ఆడ అబద్ధాలు ఆడ నిత్యం కూడా అబద్ధాలే ఆడ జీవితం అండి. కదా బూచ్ అంటాం కదా, బూచుడు వస్తున్నాడు కదా అంటాం. బూచోడు అంటే ఏంటి తెలుసా మీకు? బూచోడు అంటే పిచాచి అంటే. బూచోడు అంటే ఏదో అడుక్కునేవాడు గడ్డం పెంచేసుకుని గొడ్డలు చింపేసుకుని నిన్ను నన్ను ఎక్కిరించి అనగ మీదకి వచ్చి మీదకి వచ్చి అడే ఏమని ఏమంటాడు ఆడు బూచోడు అన్నట్టుగా భయపెడతాం కదా. కాదు, బూచోడు అంటే దాని సరైన తర్జుమా ఏంటో తెలుసా? పిచాచి. దేవునికి స్తోత్రం కలుగును కాక. సరే కదండి, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏంటో తెలుసా? ఇప్పుడు ఆకాశంలో ఉన్నట్టు అవేం కూడా కదులుతాయా? నేను కదులుతాయి అంటే మీరేమంటారు? నేను కదులుతాయి అంటే మీరేమంటారు? భూమి కదులుద్దా? భూమి కదులుద్దా? ఓకే, మంచిది. భూమి కదులుద్ది. కానీ ఎప్పుడైనా ఏ సందర్భంలో ఎప్పుడైనా ఈ ఆకాశం ఏమండి లో ఉన్నట్టు ఆ చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఒకవేళ
కదులుతాయని చెప్పినప్పుడు అప్పుడు ఈ మాట నాకు జ్ఞాపకం చేయాలి. మేము ఆ రోజున కదలమన్నా కదులుతున్నాయి ఏంటనంటే అప్పుడు దానికి నాకు ఓటేస్తారో మీకు ఓటేసుకుంటారో చూస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని పిల్లలారా, ఆకాశంలో ఉండే నక్షత్రములు కదలం, సూర్య చంద్రులు కదలను. ఇంకా ఆకాశ నక్షత్రములు ఆకాశంలో ఉంది అనగా చంద్రుడు కదలడని మనకి ఎలా తెలిసింది? భూమి మాత్రమే కదులుతుంది, భూమి మాత్రమే తిరుగుతుంది. భూమి మాత్రమే తిరుగుతుండగా అవి ఏమవుతున్నాయంటే మనం వెళుతూ ఉంటుండగా, లేకపోతే అదేం చేస్తుందంటే ఏమండి, మొదటి సూర్యుడు తూర్పున ఉదయిస్తే సాయంత్రం ఎక్కడ అస్తమిస్తాడు? ఎక్కడ అస్తమిస్తాడు? అది పడబడన ఏం చేస్తాడు? అస్తమిస్తాడు, వెళ్ళిపోతుంటాడు. అంటే నడుస్తున్నాడా లేదా? చెప్పండి. సరే, నడుస్తున్నాడా లేదంటే నేనే చెప్పేస్తాను, నడవట్లేదండి. కానీ భూమి ఏం చేస్తుంది? తిరుగుట వలన మనము ఉదయాన్న కనబడినేంటి ఎవరైనా మనము ఆ టైంలో తూర్పును మనం ఉన్నాం. మనం అస్తమించే టయానికి భూమి తిరగడం వలన మనకి అదే ఎలాగ తిరగడం వల్ల మనకి ఎలా కనబడుతుంది? అది పటపటన అస్తమించినట్లుగానే ఉంది. అక్కడే ఉన్న చోటనే అస్తమిస్తాడు, ఉన్న చోటనే ఉదయిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇవన్నీ ఈ క్రియలన్నీ ఎలా జరుగుతున్నాయంటే దేవుడే భూమి తిరగడం వలన. అయితే దేవుని పిల్లలారా, నక్షత్రములు కూడా మనకి కనబడతాయి. అయితే నేను చెప్పాను, నక్షత్రము ఆకాశంలో వాళ్ళు చూశారు, నక్షత్రం ఆకాశంలో చూశారు. అంతకుముందు వీళ్ళు నక్షత్రాలు చూడలేదా? ఇది చూడలేదు, స్టార్టింగ్ లోనే వాళ్ళు సృష్టించాడు. అయితే ఆ నక్షత్రములు అవి కదలలేనివిగా ఉన్నాయి, కానీ ఈ నక్షత్రం ఒకటికి మాత్రమే కదులుచున్నట్లుగా పరిశోధకులు లేక పరిశీలించిన వారు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వింటున్నారా? వాళ్ళు చాలా పరిశోధన చేశారండి, మామూలు పరిశోధన కాదు. ఆ ఒక్క నక్షత్రమే తిరుగుతుంది, కదులుతుంది. మీకు అర్థమవుతుందా? బైబిల్లో ఇదే సందర్భంలో ఒక విషయం జరిగింది, తెలుసా మీకు? ఇశ్రాయేలు ప్రయాణం చేసినప్పుడు అండి, ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశంలో మేఘం ఏం చేసేదటండి? వాళ్ళు ప్రయాణం చేస్తుంటే నడిచేదే లేదా? నడిచేదే లేదా? నడిచేది. ఏమండి? అవును, ఆకాశంలో ఏమండి ఏమి నడుస్తున్నాను నేను? మేఘాలు నడుస్తున్నాను. ఆ నడిచినప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. ఆ మేఘం ఆగిపోయినప్పుడు మీకు అర్థమైందా? అంటే ఆల్రెడీగా ఆకాశంలో మేఘాలు అనగా ఇవన్నీ ఉంటాయని మనకు తెలుసు కదా. కానీ వీళ్ళు ప్రయాణం చేసినప్పుడు సృష్టిలో మొట్టమొదటిగా సృష్టించినట్టు అవి మాత్రం అలాగే ఉంటాయి. కానీ దేవుడు ప్రత్యేకంగా ఒక మేఘమును ఇశ్రాయేలు నడిపించడానికి ఆకాశంలో ఆ రోజున దేవుడు ఏర్పాటు చేశాడు. అది మాత్రమే నడుస్తూ ఉంటుంది, అది మాత్రమే ఆగుతూ ఉంటుంది. అలాగే ఆ విధంగానే మనం చూస్తే ఇక్కడ ఆకాశంలో నక్షత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్రాల పేర్లు ఉన్నాయి, తెలుసా? నక్షత్ర పేర్లు తెలుసా మీకు? ఈ నక్షత్రాన్ని పుట్టాడు, ఏ నక్షత్రం చెప్పండి? కొన్ని నక్షత్రాలు చెప్పండి తెలిసిన వాళ్ళు. నా నోరు తిరగవా? ఆ నక్షత్రాలు అనగా ఆ రోహిణి నక్షత్రం, ముగశిర, ఆ భరణి, ఇలాగ చాలా నక్షత్రాలు ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం. ఈ పేర్లన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి, నక్షత్రాల పేర్లన్నీ ఉన్నాయి. ఏమండి? కనుక ఇవన్నీ ఆకాశంలో ఉంటాయి ఈ నక్షత్రాలు. అయితే వీటితో పాటు యేసు పుట్టిన పిమ్మట ఒక నక్షత్రమును ఈ శాస్త్రవేత్తలు చూశారు. ఇది ప్రత్యేకమైన
ప్రత్యేకమైన దేవుడు ఏర్పాటు చేసిన నక్షత్రముగా కనబడుతుంది. ఉన్న నక్షత్రాలు నక్షత్రానికి తేడా ఉంది. మీకు మళ్ళా చెప్తున్నా, నక్షత్రములు నక్షత్రం మీరు గమనించాలి నా మాట. నక్షత్రాలు అనే మాట మాట్లాడాను, నక్షత్రం వేరు. ఈ నక్షత్రానికి నక్షత్రాలకు తేడా ఏంటో తెలుసంటే, ఇక్కడ ఈ నక్షత్రము ప్రత్యేకంగా కనపడుతున్నట్లుగా వీళ్ళు గమనించారు. వీళ్ళ పరిశోధన ప్రారంభించాడు. అనగా ప్రారంభించిన వీళ్ళకి ఏం చేశారో తెలుసా, విజయాన్ని సాధించడానికి ఏం చేశారంటే, శివరాత్రి ఎవరో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు. ఆయన సామాన్యుడు కాదు, భూలోక సంబంధమైన వాడు కాడు. స్తోత్రం చెప్పండి. భూలోక సంబంధమైన కాదు, ఈయన భూమిని పరిపాలించే పరిపాలకుడుగా ఈ నక్షత్రము ఏం చేస్తుందంటే సూచన కనపడుతుంది. ఎవరో ఈ భూమి మీద భూలోకమునకును లేక దేవలోకమునికి సంబంధించిన ఒక వ్యక్తి అనేది శాస్త్రవేత్తలు నక్షత్రము ద్వారా ఏం చేశారంటే వాళ్ళు ఆలోచించి గమనించి దీన్ని మనము తెలుసుకోవాలి. ఇతను ఎక్కడ పుట్టాడో, ఏ ప్రాంతంలో పుట్టాడో అనే దాన్ని గమనించినప్పుడు ఎలా తెలుసుకోగలము అని ఆలోచన చేస్తే, వీళ్ళు ప్రయాణము చేయడానికి ముందుగా ఆ నక్షత్ర కదలికలు చూస్తాడు. వీడికి వెంటనే చాలా గొప్పవాళ్ళు కదా, వీళ్ళ ఆలోచన ఏమొచ్చింది తెలుసా, ఈ నక్షత్రం మనకి దారి చూపేసింది. లేక ఈ యొక్క ఎవరో ఒక వ్యక్తి పుట్టినంటి ఆ వ్యక్తి సామాన్యుడు కాదు, ఒక రాజు పరిపాలకుడు ఆయన అనే విషయాన్ని మనం తెలియజేయడానికి, మార్గము చూపించడానికి చాలా అవకాశం అనగా కలగడానికి, మనకెంతో దారి చూపించడానికి ఈ నక్షత్రము ఉపయోగంగా మనకు కనబడుతుంది అని వీళ్ళు ఏం చేశారంటే, ఆ నక్షత్రం నడుస్తున్నంటి మార్గంలో మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అయితే వీళ్ళ ప్రయాణం చేస్తూ 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 వచ్చారు. సంవత్సరాల తరపున ప్రయాణం జరిగింది. యేసు పుట్టిన పిమ్మట వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూశారు, పరిశోధించారు. కొంతకాలం పట్టింది, కొన్ని దినాలు పట్టినాయి, కొన్ని నెలలు పట్టాయి. ఆ తరువాత వారి ప్రయాణాన్ని ఏం చేశారంటే, ఆ నక్షత్రము ద్వారా వెళ్ళగలము అనే గొప్ప ప్రూఫ్ను వాళ్ళు తెలుసుకుని ప్రయాణం చేస్తుండగా ఎక్కడికి వచ్చారు అని అంటే, యోధా దేశానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును. ఏ దేశానికి వచ్చారు? అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? ఎక్కడికి వచ్చారు? యోధా దేశానికి వచ్చారు. ఎందుకు యోధా దేశానికి వచ్చారు అని అంటే, వీళ్ళు పరిశోధించిన పరిశోధనలో, లేఖనాలలో, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలలో ఆ నక్షత్రాన్ని గురించి మాట్లాడిన విషయంలో మనం ఆలోచన చేస్తే వీళ్ళకి ఎక్కడ దొరికిందో తెలిసే. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనములో వీళ్ళ లేఖనాలని పరిశీలన చేస్తున్నప్పుడు, అనేక గ్రంథాలు తెరుస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్కడ దొరికిందంటే అక్కడ దొరికింది. అది చదివిన తర్వాత వీళ్ళు ప్రారంభించారు, ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయా, ఇంకా ఏదైనా దొరుకుతాయనంటే యెషయా రాసిన ప్రవక్తల గ్రంథాలలో, మీకా రాసిన ప్రవక్తల గ్రంథాలలో, ఇర్మీయా రాసిన ప్రవక్త గ్రంథాలలో, ఇక ఆ గ్రంథాలన్నీ తిరిగి తీసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇవన్నీ ఎక్కడ జరిగాయి, వీళ్ళ గురించి ఎక్కడ జరిగాయి అంటే యోధా దేశములోనే, అంటే యూదులలోనే. ఈయన యూదుల్లోనే పుడతాడు కనుక, యూదుల్లోనే అనగా జన్మిస్తాడు కనుక అని లేఖనాలు చెప్పే కనుక, ఆ లేఖన ప్రకారంగా ఏం చేద్దామంటే యూదుల దగ్గరికి మనం వెళదాం, యోధా దేశాన్ని మనం వెళదాం, లేక యోధా ప్రాంతానికి మనం వెళదాం అనే ఉద్దేశం కొంత నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. వీళ్ళు యెరూషలేమునికి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళు ఈ నక్షత్రాన్ని చూడడం మానేసి యూదులకు రాజుగా పరిపాలన చేస్తున్న ఏ రోజుని కలుసుకున్నారు. ఎందుకంటే ఒక రాజు పుట్టాలంటే రాజ్య పరిపాలన చేసే రాజుగారి వంశంలోనే పుట్టాలి కనుక, అప్పటికి ఆ ఏ రోజు రాజు బలమైన పరిపాలన చేస్తున్నాడు కనుక వారి యొక్క కుటుంబంలోనే పుడతాడు అనేటువంటి ఆలోచన కలిగి వాళ్ళు ఎక్కడి నుంచి పోయారో తెలుసండి, ఈ నక్షత్రాన్ని చూడడం మానేసేసి ఎవరిని చూశారంటే ఆ యెరూషలేమును చూశారు, యెరూషలేము పట్టణాన్ని చూశారు, యెరూషలేములో జరుగుతున్న రాజ్య పరిపాలన చూశారు వీళ్ళు. అంటే అప్పుడు దాకా వీళ్ళు ఎక్కడ చూశారు? పైకి చూశారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. పైకి చూసినంత కాలం ఆత్మీయంగానే నడుస్తాం, పైకి చూసినంత కాలం ఆత్మీయంగానే బ్రతుకుతాం, పైకి చూసినంత కాలం మన జీవితాలు దేవునితోని ముడిపడి ఉంటాయి. కిందకు చూడగానే ఏమొద్దు తెలుసా, లోకానుసారంగా బ్రతకాలి. లోకమే మన జీవితం, అది లేకపోతే మన జీవితం లేనట్టుగా బ్రతికేస్తాం. గనుక ఇక్కడ వీళ్ళు ఆకాశమును వైపు చూస్తున్నట్టు. నేను చెప్పే మాట కూడా కాదు ఇది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1 చదవండి. ఒక మాట చెప్తుంది, ఒక మాట చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని ఎతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఏం వెతకాలంటే పై ఉన్న వాటినే ఏం చేయాలి? దేవుని పిల్లారా, ఇక్కడ వీళ్ళు పైన ఆకాశం వైపు లేక ఆకాశంలో నక్షత్రమును చూసినని చెప్పి కూడా వీళ్ళు దారి తప్పకుండా చక్కగా తిన్ననైన మార్గమున యేసు దగ్గరికి వెళ్ళడానికి ఆ యొక్క నక్షత్రం నడిపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు ఆ యెరూషలేము యూదా ప్రాంతానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఆలోచనలు మారాయి. ఆ రాజ్యాన్ని చూసి, ఆ పట్టణాన్ని చూసి, ఆ పట్టణం యొక్క వైభవాన్ని చూసి, అక్కడ నుండి సైనికులను చూసి, అక్కడ ఉన్న వ్యాపార పరిస్థితులను చూసి, అక్కడ ఉన్న రాజు యొక్క పరిపాలన చూసి ఏమనుకున్నారో తెలుసా, ఈ ప్రాంతంలోనే ఇక్కడే ఎవరు జన్మిస్తారో ఈ రాజు జన్మిస్తాడు అని ఆలోచన కలిగి యూదా రాజు అని హేరోదు దగ్గరికి వెళ్ళారు. ప్రియులారా, రాజు దగ్గర ఏమన్నాడు తెలుసా, మేము పలానా చోట నుంచి మేము బయలుదేరాం, పలానా చోట నుంచి వస్తున్నాం. అయితే మేము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా పుట్టి ఉన్నాడు, యూదుల రాజుగా ఎక్కడ పుట్టి ఉన్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదుల రాజుగా ఎక్కడ పుట్టి ఉన్నాడండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడన్నా చెప్పుకున్నాం యూదుల రాజుగా ఎక్కడ పుట్టి ఉన్నాడు? మరి ఎప్పుడన్నా మనం మాట్లాడుకుంటే అనగా కనుక ఎక్కడ ఉన్నాడని అడిగితే బెత్తరపోయి చూస్తున్నాడు రాజు. యూదులకు రాజు నేను కాదా? అయ్యో, ఇన్ని సంవత్సరాల నుంచి యూదులకు రాజు నేను కాదా? ఎందుకు చెప్పమంటారా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అప్పటికే ఈ రాజ్యం ఎవరన్నా దుబ్బేస్తారు, ఎవరైనా కబళించుకుంటారు, ఈ సింహాసనం మీద కూర్చుంటారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా మందిని ఏ రోజున చంపించేసాడు తెలుసా? చరిత్రలో ఉంది ఇవన్నీ. అంత దుర్మార్గుడు ఎవరో తెలుసా? హేరోదు. అప్పటికే కొంతమంది భార్యలు కూడా చంపించాడు, కొడుకులను కూడా చంపించాడు, ఆ సహోదరులు కూడా చంపించాడు. చాలా దారుణమైన దుర్మార్గుడు అయినమాట వాడు. అయితే అలాంటి రాజు ఏరొక రాజు నా సింహాసనం మీద కూర్చుంటాడు అంటే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఒక విషయం చెప్పండి, ఎంత దుర్మార్గుడో చెప్పలేనండి. ఎంత దుర్మార్గుడో చెప్పండి. పచ్చి దుర్మార్గుడు అండి. 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించేసాడండి, ఎంతో మంది స్త్రీలను చంపించేసాడండి, ఇంకా చూస్తే చాలా రకరకాలుగా చంపించాడండి. అయితే ఇదంతా కూడా ఎవరికి తెలుసు? రాజ్యంలో ఉన్న వాళ్ళు తెలుసు, చుట్టుపక్కల రాజ్యాలన్నీ తెలుసు. రేపు పొద్దున్న ఈడు చస్తే, ఎవడు చస్తే, ఏ రోజు రాజు చస్తే ఎవడన్నా ఏడుస్తాడంటారా? చెప్పరా? గట్టిగా చెప్పండి. ఏడవరు కదా? ఓకే, మంచిది. ఎందుకంటే అంత దుర్మార్గుడికి ఎలా ఏడుస్తారండి? అంత పనికి వాళ్ళ గురించి ఎవడ ఏడుస్తారండి? వీడు ఒక ప్లాన్ చేశాడు. ఆ సైన్యంలో ఉన్నటి సైన్యాధిపతులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి బాగా నమ్మకమైన వాళ్ళు, మంత్రులు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా సపోర్టు. నేను చచ్చిపోయిన రోజున ఏం చేస్తారో తెలుసా? సైన్యంలో బలమైన వారు, తెలివైన వారు, శక్తి కలిగిన వారు, యుద్ధం చేసేవాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో అనమాట అండి. అంటే బాగా టెక్నిక్గా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దేశానికి ఉపయోగపడతారు, రాజ్యానికి ఉపయోగపడతారు, రాజుకు ఉపయోగపడతారు అన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ నేను చచ్చిపోయిన రోజు మొత్తం అందరూ చనిపోయాను అన్నాడు. ఇది చంపేమన్నాడు అంటే ఆ రోజున నా గురించి అడగపోయినా ఆ మనుషుల గురించి ఏడతారు. ఏంటి దేశం అంతా కూడా అలాంటి దుర్మార్గుడు అండి. ఇది చరిత్ర బైబిల్లో లేదు, చరిత్ర చెప్తున్నా.
మీకు అర్థమైందా? అంత దుర్మార్గుడు ఎవరు? ఈ రాజు. అవును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత దుర్మార్గుడు, భయంకరమైన దుర్మార్గుడు అన్నమాట. అంటే చూడండి, ఆడి గురించి రేపొద్దున ఏడవడానికి లేదని సంగతి తెలిసిన ముందుగా ప్లాన్ వేసాడంటే, చరిత్ర గ్రంథాల్లో రాయబడిన విషయం చెప్తున్నాను, బైబిల్లో కాదు, ఇదంతా చరిత్రలో ఉంటుంది. ఆ రాజుని గురించి కానీ ఆ ఏరోదుని గురించి కొన్ని చరిత్రలో రాయబడిన చరిత్ర పుస్తకాలు ఉన్నాయండి. వాటిలో చదివితే ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అంత భయంకరమైన వ్యక్తి అనమాట. ఇతని దగ్గరికి వెళితే అంటున్నాడు, వెంటనే ఆలోచన ఏంటో తెలుసా వచ్చింది. మీరు ఎలా తెలుసుకున్నారు అంటే, మీ పరిశోధన చేశాను. ఎలా పరిశోధన చేశారు? చాలా గ్రంథాలు తిరిగేశాము. ఇంకేం కల చేశారు? మీ యూదుల యొక్క పుస్తకాలు, గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు కూడా మేము చదివాము. వాటిలోంచి నిజమా? వీడికి నమ్మకంతో ఏం చేశాడు తెలుసా? యాజకులను పిలిపించాడు, శాస్త్రులను పిలిపించాడు, సదుకాయలను పిలిపించాడు. వీళ్ళందరికీ అనగా ధర్మశాస్త్రం అనబడినది ప్రవక్తల గ్రంథాలు, లేకపోతే అనగా ఆది కాండం నుంచి క్షమించండి మలాఖీ వరకు కూడా ఉన్నట్టు పాత నిబంధన యొక్క గ్రంథాలన్నీ కూడా వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళు పిలిపించి ఏం చేశాడో తెలుసా? మరి ప్రవచించిన ప్రవచనాలలో యూదులకు ఒక రాజు గాని పుడతాడని ఏదైనా ఉందా అనంటే, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, కొన్ని లేఖనాలు తీసుకుని చెప్పారు. అనగా మీకా గ్రంథంలో నుండి లేఖనంలో కూడా చెప్పారు. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ఇందులోనే ఉంటుంది. వాళ్ళు చెప్తారు, చదువుదామా మాట, చదువుకుంటే బాగుంటుంది. 2:5 చదవగలరా? ఓకే, 4వ వచనం నుంచి చదవండి ఒకరు గట్టిగా. కాబట్టి రాజు ప్రధాన యాజకులు, నిన్నరా ప్రధాన యాజకులు అంటే వాళ్ళే ఎవరో శాస్త్రులు, పరిచయాలు, వీళ్ళందరి ధర్మశాస్త్రం ఉంటుంది, ప్రవక్తల గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. నీకు అర్థమవుతుందండి? ఏమంటున్నాడు ఇక్కడ? యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ కూడా సమకూర్చను. ఎవరైనా ఏ రోజు రాజు సమకూర్చాడు అనగా జ్ఞానులను అనవారిని ఆ యొక్క సైంటిస్టులు, పరిశోధకులు కూర్చోబెట్టాడు. అనగా ఈయన కూడా కూర్చున్నాడు. ఆ యొక్క యువత ప్రాంతాల నుండి యాజకులను, శాస్త్రులు, పరిచయాలను అనగా ధర్మశాస్త్రం తెలిసినట్టు, లేఖనాలు, ప్రవచనాలు తెలిసినట్టు వాళ్ళందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టాడు అక్కడ. అందరు గట్టిగా స్తోత్రం చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? అయితే ఏం జరిగిందో తెలుసా? క్రీస్తు ఎక్కడ పుట్టెను వారిని అడిగాను అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అందుకు వారేమన్నాడు? యూదా బెత్లెహేములోనే. ఎక్కడంటే యూదా బెత్లెహేములో. ఏల ఎనగా ఇది మా మాట కాదు, ఏల ఎనగా మా మాట కాదు, మేము చెప్తున్న మాట కాదు. ఆనాడు ప్రవక్తల యేసును గురించి చెప్పిన మాటలు, ఆనాడు దైవజనులు చెప్పిన లేఖన వాక్యములు. ఏలయనగా ఇలా రాయబడి, యూదా బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. పరిపాలించేవాడు ఎవరంటే? రాజేగా. ప్రజలను అనగా పరిపాలించేవాడు ఎవడండి? రాజేగా. గనుక నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడింది గనుక అని అక్కడ వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? వచ్చిన జ్ఞానుల ఎదుట, వచ్చినట్టు పెద్దల ఎదుట, ఆ రాజు ఎదుట ఏం చేశారు? కన్ఫామ్ గా చెప్పేశారు ఎవరు పుట్టారని. రాజు పుట్టాడని. అప్పుడే అంటే, నేను ఇంతవరకు నేను ఇన్ని హత్యలు, ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని పనులు చేసిన పనికి మాలోడిని, ఎవడో ఈ బొడ్డోడు పుడితే ఈడు రాజని, ఈ బొడ్డోడు ఆడికి అభిషేకం కూడా లేకోకుండా ఈడు పుడితే ఈడు రాజని చెప్పి మాట్లాడుతుంటే ఈయన సింహాసనం ఎక్కడ ఇస్తానంటే, వీడు ఏమనుకున్నాడంటే శారీరకంగా సింహాసనాన్ని గురించి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కాదు. సరే అండి, ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, ఆ యొక్క ఇశ్రాయేల్లో పుట్టినంటి, యోధా ప్రజల్లో పుట్టినంటి అనగా ఆ రాజుని గురించి తెలుసుకోవడానికి కష్టమైందండి. ఎవరికి? ఏ రోజు రాజుకి. చాలా తెలివితేటలు కలిగి ఉన్నాడు ఆ యొక్క ఎవరు రాజు. ఏమన్నాడు? పిలిచి, జ్ఞానులు పిలిచి రహస్యం గదిలో పెట్టి వాళ్ళకి మంచి భోజనం పెట్టి, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీకు ఈ రాజు గురించి ఎలా తెలిసిందో నాకు తెలియదు, కానీ చాలా భక్తి కలిగిన వారిగా ఉన్నారే మీరు, చాలా భయం కలిగిన వారిగా ఉన్నారు మీరు. అబ్బా మీ భక్తికి మీకు నమస్కారాలు, దండాలు అనకని చెప్పేసి వంగి లొంగి ఏదో మాట్లాడడం మొదలెట్టారు. మీరే అంత దూరాల నుంచి వచ్చి మొక్కితే దగ్గరలో ఉన్న రాజుగారికి నేను పూజించుకోకుండా, నేను ప్రార్థించకుండా, నేను కానుకలు గట్టికెళ్ళుకోకుండా ఉండటం అది మంచిది కాదు. కనుక అతను ఎక్కడ మీరు చూసిన తర్వాత ఎక్కడున్నా నాకు కొంచెం వర్తమానం చెప్పమని ఈ విధంగా తెలివితేటలతో మాట్లాడారు.
దేవునికి స్తోత్రం కలుగుతుంది. సరే, వీళ్ళు బయటకు వచ్చి ఆలోచించడం మొదలెట్టి తాగుకుంటున్నారు, అది కూక్కుంటున్నారు, ఇలా కూక్కుంటున్నారు. ఒకసారిగా ఆకాశం చూడగా ఎవరు కనిపించారు? మళ్ళా కదలడం మొదలెట్టింది. వీళ్ళు అడిగేస్తుంటే అది వెళ్ళటం మొదలెట్టింది. అయ్యో తప్పుడోవడం, పనికి వెళ్ళడం, ఏంటి ఎంత టైం అంతా ఇక్కడ వెయిట్ చేసాం, మన ఈ రోజులన్నీ ఇక్కడ వెయిట్ చేసాం, ఆ నక్షత్రాన్ని చూసి మనం వెళ్ళటం మానేసేసి మనం ఏం చేసాం, ఇక్కడ రాజు ఉన్నాడని కిందకు చూసాం, పొరపాటు జరిగింది, మన జీవితంలో పొరపాటుని సరి చేసుకుందాం అని చెప్పి మరలా ఏం చేస్తారో తెలుసా, ఆ నక్షత్రం చూస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే, ఎక్కడికి వెళ్ళారు అని అంటే చదువు, ఇప్పుడు చదువు 9వ వచనం 2:9. అదే అమ్మా, వారు ఆ నక్షత్రమును చూసి బయలుదేరిపోవచ్చుండగా, ఏంటంటే ఇక్కడ వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన వాళ్ళు, అంటే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు బయలుదేరినప్పుడు ఎవరిని చూశారు చెప్పాలి, చూడాలి. చూసారా? అది ఎవరిని చూశాడు? వాళ్ళు ఎవరిని చూశారు? ఆ నక్షత్రాన్ని చూశారు. వాళ్ళు అలాగే చూసుకుంటూ వెళితే వాళ్ళకి వెంటనే వాళ్ళకి సమాధానం దొరుకును. మధ్యలో కొన్ని రోజులు, కొన్ని నెలలో ఏమైపోయిందో తెలుసా, బ్రేక్ పడిపోయింది. సరే, అలా ఉంచండి. వీరు వారి చూసిన నక్షత్రమును ఏమన్నాడు, ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలవగా వారికి ముందుగా నడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని దగ్గరికి మనం నడిపించబడడానికి ప్రస్తుతానికి ఇప్పుడు సంఘానికి ఎప్పుడు ఏనండి ఇలాగా, ఇప్పటికి మనమైనా కానీ అన్యులైనా కానీ యేసు ప్రభు దగ్గరికి నడిపించబడడానికి ముఖ్యమైన కారకుడు ఎవరో తెలుసా? నడిపించబడ్డానికి ముఖ్యమైన కారకుడు యేసు ప్రభు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైనా? నన్నైనా ఈరోజు మిమ్మల్ని అయినా లోకంలో నశించిపోతున్న వారు రేపటి దినాల్లో మారి ప్రభు దగ్గరికి వచ్చారంటే వాళ్ళందరినీ యేసుక్రీస్తు దగ్గరికి నడిపించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైనా? నీ అంతటా నీవు వచ్చావు అనుకోవడం అది నీ ఎరితనమయం అంతే తప్ప, కానీ యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరికి నడిపించడానికి ఒక ఆయన సంఘంలో పనిచేస్తున్నాడు, లోకములో పనిచేస్తున్నాడు. కావాలంటే వాక్యము ఒక్క మాట మీకు చూపిస్తాను, ఎందుకంటే ఈ మాట చెప్పాను కనుక. యోహాను సువార్త రండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయంలోకి రండి. 16వ అధ్యాయం చూసి 16వ అధ్యాయములో 13వ వచనం చదువుకోండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతిని మీకు తెలియజేయండి. చాలండి, ఇక్కడ ఒక మాట ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించను. అంటే మనందరం కూడా యేసు అనే సర్వ సత్యములోనికి, యేసు అనే సత్యమైన దేవునికి, నిత్యమైన దేవునికి, వెలుగైన దేవుని దగ్గరికి ఈరోజు మనందరం నడిపించబడ్డానికి ఒక ఆయన ఉన్నారు, ఆయనే పరిశుద్ధ ఆత్మ. మీకు అర్థమైందండి? గనుక ప్రియమైన వారులారా, దయచేసి ఈ రోజున ఈ పరిశుద్ధాత్మ యొక్క మాటలకు, వాక్యమునకు సంఘము, విశ్వాసులు లోబడి ఏం చేయాలో తెలుసా? మనము నడిచేటువంటి వారిగా ఉంటే ఆశీర్వాదమును మనము మెండారుగా పొందుకుంటాం, పరలోకానికి మనము నడిపించబడతాం పరిశుద్ధాత్మ ద్వారా. ఒకసారి దేవునికి స్తోత్రించగలరా? మనము ఏం చెప్పుకుంటున్నామంటే నక్షత్రము ద్వారా నడిపించబడుతున్న జ్ఞానులు. ఏమండి? నక్షత్రము ద్వారా నడిపించబడుతున్న జ్ఞానులు. ఆనాడు నక్షత్రము జ్ఞానులను యేసు దగ్గరికి నడిపించినట్లుగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య పాదాల దగ్గరికి మనల్ని ఏం చేశాడు? నడిపించాడు. ఈ విషయం మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రియులారా, వీరు రాగానే ఇక్కడ ఏం జరిగిందో తెలుసంటే ఏంటంటే వారు ఆ నక్షత్రమును చూచి
అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, అందరూ ఒక దేవ స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వచ్చారు? గట్టిగా చెప్పండి. యేసయ్య ఎక్కడికి వచ్చారు అంటే ఇంటిలోనికి. యేసయ్య ఉన్న ఇంటిలోనికి వచ్చారు. ఏమండి, యేసయ్య ఉన్న ఇల్లు ఆనందం, యేసయ్య ఉన్న ఇల్లు సంతోషం, యేసయ్య ఉన్న ఇల్లు సమాధానం, యేసయ్య ఉన్న ఇల్లు రక్షణ, యేసయ్య ఉన్న ఇల్లు పరలోకానికి సిద్ధపడుతుంది. కనుక మీరు ఆలోచించండి. ప్రభు సన్నిధిలో ప్రభు చెప్పాడండి మాటలు ఏంటో తెలుసా? వీళ్ళు ఆ ఇంటిలోనికి వచ్చారు కదా, ఆ ఇంటిలోనికి వచ్చారు. ఆ ఇంటిలో ఎవరున్నారు? తల్లి అయిన మరియా శిష్యువును చూచి సాగిలిపడి నమస్కరించేది. నేను చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా దేవుని పిల్లరా? జ్ఞానులు లేక తూర్పు దేశపు జ్ఞానులు అయితే వాళ్ళు అంతటి గొప్ప వ్యక్తులైనప్పటికీ కూడా యేసు అనేటువంటి వారి దగ్గరికి వచ్చి యేసు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని నడిపించబడి యేసు అనేటి వారి దగ్గర ఆయన ఒక గొప్ప వ్యక్తి అని తెలుసుకుని ఆయన ఎదుటికి వచ్చి సాష్టాంగపడ్డారు. మనంతట వాళ్ళము ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు దేవుడు రాయించి ఉంచాడంటే, దేవుని పిల్లలారా, వాక్యం చెప్తుంది, ఆకాశములో ఒక నక్షత్రం, ఆ నక్షత్రాన్ని ఏమండి ఒక జ్ఞానుల ద్వారా లోకములో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల వాళ్ళకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టికను గూర్చి సంపూర్ణంగా తెలియాలి అంటే ఆకాశంలో నక్షత్రం రావాలి. జ్ఞానులు దాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానులు ప్రయాణం చేసి ఆ యొక్క నక్షత్రము అనేది ఎవరు అని కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆ నక్షత్రం అని యేసు ప్రభు లేక ఆ స్టార్ అనబడిన యేసు ప్రభు దగ్గరికి సమీపించి పూజించి ఆరాధించడానికి లోకమంతుడు తెలియజేయడానికి దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిగా ఆకాశంలో ఎవరిని పెట్టాడు? నక్షత్రం. అయితే ఈ నక్షత్రం గురించి స్టార్టింగ్ లో ఒక మాట చెప్పి వదిలేసి ఎదరికెళ్ళి చేశాడు. ఎందుకంటే లాస్ట్ లో చెప్తామని. ఇది చెప్పంటారా? అయితే ఈ నక్షత్రం అనేది ఆకాశంలో ఉన్న నక్షత్రములతో ఉందా, లేకపోతే ప్రత్యేకంగా పుట్టకుక్కలాగా వచ్చేసిందా కదా అని మనం ఆలోచన చేస్తే దేవుని పిల్లరా, దేవుడు ప్రత్యేకంగా అది పుట్టకుక్క వచ్చినట్లుగా ఎప్పుడు కూడా చేయలేదు. ఆయన హఠాత్తుగా ఏమి కూడా యేసుని గురించి అనగా ఏదైనా చెప్పాలి అనుకుంటే, ఆయన పుట్టుకల గురించి, ఆయన మరణాల గురించి, ఆయన చేసే కార్యాల గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆయన కొన్ని వందల సంవత్సరాల కిందట ఆయన ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, ఇలా పుడతాడు, అద్భుతాలు చేస్తాడు, అలా ఇస్తాడు, ఆయన మరణించి ఆయన బ్రతుకుతాడు, వెళతాడని 100 సంవత్సరాల ముందుగానే చెప్పి రాయించి ముంచాడు తప్ప అప్పటికప్పుడు ఏమీ కూడా జరగలే. అలాగే ఈ నక్షత్రాలతో పాటు కూడా ఇప్పుడు జ్ఞానులు చూసే నక్షత్రం కూడా ఆ సృష్టిలో ఎప్పుడు ఏ సృష్టిలో స్టార్టింగ్ లోనే ఆ నక్షత్రములతో పాటు ఈ నక్షత్రమును కూడా ఏం చేశాడు? దేవుడు సృష్టించాడు. ప్రత్యేకంగా అప్పటికప్పుడు వచ్చింది కాదు. మీకు అర్థమవుతుందా? అంటే మీరేమనుకుంటున్నారు? దేవుడు ఆదాము ద్వారా పాపం లోకానికి వస్తుంది కనుక ఆ పాపము మనుషులందరికీ అంటుకుంటుంది. ఆ మనుషులందరూ సాతాను చేతిలో ఉంటారు. సాతాను చెదగొట్టి మనుషులు ఇడిపించడానికి ఆయన కొడతాడు అనేదేంటి అండి ఆలోచనలు మీ అందరికీ ఉంటే ఉండొచ్చును. కానీ ఆదాము పండు తిన్న తర్వాత దేవుడు యేసుక్రీస్తు లోకానికి పంపించడం అప్పుడు నిర్ణయం కాదండి. ఎప్పుడు నిర్ణయం తెలుసా? ఎప్పుడు నేను చెప్పండి, ఆకాశంలో భూమి చేయకముందే నక్షత్రములు ఆకాశంలో పుట్టక మునిపే ఆ నక్షత్రాలు ఒక నక్షత్రముగా పెట్టిన ఆ యొక్క యోధా గోత్రంలో పుట్టబోతున్న నక్షత్రం ఒకటి అప్పుడే పెట్టాడు. అంటే మీరు అనొచ్చు, ఫస్ట్ గారండి
అంటే ఆదాము పాపం చేయకముందు, పండు తినకముందు, ఆయన ఆజ్ఞ అతిక్రమించక ముందు, ఆయనకి పిల్లలు పుట్టక ముందు, పాపము లేకముందు, అంటే మరి యేసుక్రీస్తు పుడతాడనేది ఆయనకి తెలుసా? మరి అలాంటినప్పుడు ఈ యొక్క ఆదాము పండు తినడం ఏంటి, లేకపోతే అవ్వమ్మ ఇలాగ తప్పు చేయడం ఏంటి? ఇవన్నీ ఎందుకంటే మనందరం కూడా ఈ రోజున మరలా అనగా ఆ కడుపును పుట్టి మనమేమో పాపాత్ములు అయిపోవడం ఏంటి అనే ఆలోచనలు మీకు వస్తే, కానీ ఇదంతా కూడా మనందరినీ కూడా సృష్టించడానికి గల కారణం ఏంటి తెలుసా? సాతాన్ని పతనం చేసి దాన్ని చంపడానికి మనల్ని పుట్టించాడు. అయితే మధ్యలో జరిగిన విషయం ఏంటో తెలుసంటే, ఆ సాతాను చీకటి అన్నవాడు ఎవరిని వాడుకున్నట్టు ఒక పాముని వాడుకుని ఆ పాము ద్వారా అవ్వమ్మని చెరిపి ఆ యొక్క ఆదాముని చెరిపి వాళ్ళ సంతానాన్ని అంతని తన ఏపుని తిప్పుకున్నాడు. అయితే అదే పరిస్థితిలో ఉన్నట్టు ఆయన దేవుడు ఆదాము సంతానంలో కొంతమంది కృప చూపి మంచి వారిని, దేవుని వైపు ఉన్న వారిని కూడా పుట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాగా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా పుట్టుతున్నటి జనములలో అనగా మంచి వాళ్ళందరూ కూడా చంపడం ప్రారంభించడం సాతానికి స్టార్టింగ్ నుంచి కూడా ఉంది. అలాగే ఫస్ట్ లోనే ఏం చేసేది తెలిసి ఏబేలును చంపేయగల కారణం ఏంటంటే అతని నుంచి ఎవరు వస్తారు? దేవుని జనాంగం వస్తారని. కానీ ఇలాగ చేసుకుంటూ వచ్చే చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పెడితే వాడు పతనం చేసుకుంటూ వస్తుండగా దేవుడు మరలా ఇంకొకరు పుట్టించుకుంటూ ఇలాగ రావడం జరిగింది. అయితే స్వయంగా యేసు ప్రభుల వారే ఎక్కడికి వచ్చాడో తెలుసా? అనగా ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటో తెలుసా? దేవుని పిల్లలు గమనించాలి అన్నమాట. సాతాను అనే ఒక చీకటి ఏం చేశాడో తెలుసా? పరలోకాన్ని పాడు చేశాడు, దేవదూతల్ని పాడు చేశాడు, పరలోకాన్ని సమాధానం లేకుండా చేశాడు. పరలోకంలో సమాధానం లేదు కనుక ఈ దేవుడే లోకానికి వచ్చి లోకములో ఉన్నటి ప్రజలను రక్షించి పరలోకాన్ని సమాధానం ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆయన బలిగాను అర్పించబడడానికి. ఈ మాట ఎక్కడ ఉంటుందో తెలుసండి? జగత్ పునాది బడక ముందే గొర్రె పిల్ల ఉదించబడిన రాయబడుతుంది. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎప్పుడంట గొర్రె పిల్ల ఎప్పుడు ఉదింపబడుతుందండి? జగత్ పునాది వేయకబడక ముందే, అంటే సృష్టి లేకముందే ఉదింపబడుతుంది. అంటే ఉదింపబడింది అన్నాడు. ఉదింపబడటం కాదు, ఉదింపబడింది అంటే అంటే ఆత్మలో దేవుడు వధించేశాడు. అనగా సృష్టిని చేసిన తర్వాత శారీరక యేసుక్రీస్తుని పంపించి వధించాడు. అంటే వధ అనేది యేసు ప్రభుది. అనగా ఇప్పుడు జరిగింది కాదు, కానీ పరలోకములోనే దేవుడు జగత్ పునాది ఏకముందే వధించాడు. ఎవరి కొరకంటే ఒకటి పరలోకములో ఉండే దేవదూతలు సమాధానం లేకుండా చేసిన సాతాన్ని అనగా తెగ నరకడానికి, నరకంలో వేయడానికి, అంతేకాకుండా తిరిగి ఆయన సృష్టించుకున్నటి సృష్టిలో ఆయన ఆరాధించే వాళ్ళని కనుక మనుషులను ఆదాము ద్వారా చేసి ఆరాధకులుగా చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కనుక వాళ్ళని కూడా పతనం చేశాడు కనుక. అయితే ఈ భూలోకంలో ఉన్నటి ఆ సాతాను చేసిన ఆ దుర్మార్గతకిని, పరలోకంలో చేసిన దుర్మార్గతకిని ఏంటి స్వస్తి చెప్పి వాడు లేకుండా చేయడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే అక్కడక్కడ క్రిస్మస్ ప్రోగ్రాంలో ప్రార్థనలు ఇంకా అనేక విషయాలు మాట్లాడతాను కనుక మీకు అర్థం అవడానికి నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడతాను. ఎందుకంటే సమయం చాలా అవుతుంది కనుక మనకి ఇంతటితో విషయాలను మనం ముగించి ఉండడానికి ఇష్టపడుతూ నేను ఒక విషయాన్ని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. ఇక్కడ ఈ ఇంటిలోనికి వచ్చారు. ఇంటిలోనికి వచ్చినంటే యేసు ప్రభుకి సాష్టాంగ నమస్కారం పడ్డ ఈ యొక్క జ్ఞానుల కంటే మనం గొప్పవాళ్ళం కాదని చెప్పడానికి నేను సందేహించటం లేదు కనుక సర్వలోక ప్రజలందరూ కూడా ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు అయిన యేసే దగ్గరికి రావాలి. అన్యులైనను, ఏమండి, యూదులైనను, గ్రీక్ దేశస్థులైనను, ఫిలోనీలైనను, ఇంకెవరైనా కావచ్చు, అందరూ కూడా యేసుక్రీస్తు యొక్క దగ్గరికి రావాలి. ఆ రోజు నక్షత్రం ఏ విధంగా జ్ఞానులను ప్రభు దగ్గర నడిపించిందో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుందంటే అక్కడక్కడ మీటింగ్లు పెట్టించి, ప్రభు సేవకులు మీటింగ్లు పెట్టించి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి మిమ్మల్ని ఎవరి దగ్గర నడిపించాలనుకుంటున్నాడు? యేసు ప్రభు దగ్గర. అందుకే మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎవరు మరి ఎందుకు తెలిసింది? పరిశుద్ధాత్మ దేవుడు అనేక ప్రజలను ప్రభు దగ్గర నడిపించడం కొరకు. కనుక ఈ రోజున ఈ మాటలు మీ జీవితాల్లో చాలా శ్రేష్టమైనవి కనుక ఈ కుటుంబమును, ఇక్కడికి వచ్చిన వారిని
ప్రభు ఈ మాటల చేత ఆదరించి బలపరిచి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన ఏం చెప్పాడో అది చేసి భూమి మీద మన పనిని ముగించుకుని యేసు రాకడలో సిద్ధపడదాం, లేక ఆయన పిలిస్తే వెళ్ళడానికి మనము ఇష్టపడదాం. కనుక దేవుని పిల్ల క్రిస్మస్ ఆశీర్వాదము దీవెన మెండి ఇక్కడికి వచ్చిన వారికి కుటుంబానికి ప్రభు ఇచ్చి బలపరచును గాక. ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు రేడు పుట్టెను.